ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఒక అద్భుతమైన శుభవార్త. 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. తాజాగా ఏపీఆర్టీఈ లాటరీ రిజల్ట్స్ 2026 మొదటి విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తం 54,647 మంది దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతలో 30,075 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఎంపికైన తల్లిదండ్రులకు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపడం జరిగింది. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే. అడ్మిషన్ల ప్రారంభం మార్చి 26, 2026. చివరి తేదీ ఏప్రిల్ 7, 2026. రెండో విడత ఫలితాలు ఏప్రిల్ 12, 2026. స్కూల్ అడ్మిషన్ సమయంలో ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు 2 సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. విద్యార్థి మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్ మరియు స్టడీ సర్టిఫికేట్. సరైన కారణం లేకుండా ఏ ప్రైవేటు పాఠశాల కూడా అడ్మిషన్ నిరాకరించకూడదు. ఒకవేళ సమస్యలు ఎదురైతే మీరు వెంటనే ఎంఈఓ లేదా డిఈఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.